మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియం వద్ద క్రికెట్ ప్రాక్టీస్ నెట్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న అటవీ కుందేలు పిల్లను ఉదయం వాకింగ్కు వెళ్లిన డిపిఆర్ఓ రామచంద్రరాజు గమనించారు. వెంటనే స్పందించి పశు వైద్యుడు డాక్టర్ ఎండి ఖాజా సలావుద్దీన్ సహకారంతో కుందేలును రక్షించి చికిత్స అందించారు. ప్రస్తుతం అది కోలుకుంది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని, వేసవిలో తాగునీటి కోసం వచ్చే జంతువులకు హాని చేయకుండా పరిరక్షించాలని ప్రజలకు సూచించారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. కట్టేమని కడతారు కదా, చిన్న ఏమవుతుంది సార్? మాడిపోతుంది కదా, మాడిపోయింది కదా, పొడిని పెట్టినాం మాడిపోతుంది. అలా ఏము వదిలేదు, ఖాళీ రాసుకోపోయి ఏమైందంటే చలితోటి చర్మం ఇది దెబ్బతింది, హెయిర్ కట్ అవుతుంది. హెయిర్ కట్ అయింది. మీరు పట్టుకోండి, మీరు చెప్తాను, మీరు పట్టుకోవాలి, మీరు నిలబడాలి. మీరు రండి సార్, రండి సార్ వద్దా సార్ సరిపోద్ది. ఏం చేస్తారు సార్? ఇవి ఈయన తప్ప చెప్తున్నాం, ఈయన చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. ఈయన బాతులు కొంగలు చూస్తే అయితే సార్ చూస్తుంటే అసలు నేను మెదక్ జిల్లాలో డిపిఆర్ఓగా పనిచేస్తున్నాను. ఈరోజు స్టేడియంలో ఈ కుందేలు నెట్లో చిక్కుకుపోవడం వల్ల మన వెటర్నరీ డాక్టర్ గారు చూసి చెప్పడం వల్ల దాన్ని నెట్లోంచి రక్షించి ట్రీట్మెంట్ చేయడానికి మెదక్ ఆసుపత్రికి తీసుకొచ్చాం. చక్కగా ట్రీట్మెంట్ చేసి డాక్టర్ గారు ఇంజెక్షన్ కూడా చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతం కోలుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మూగజీవాలు ఎక్కడున్నా, ఏ మూగజీవైనా కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రజలకు కనపడినట్లయితే మూగజీవాలను రక్షించి వాటి పరిరక్షించడం వల్ల భగవంతుడి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలుసు. నమస్కారం అండి. మాకు మెదక్ స్టేడియంలో వాకింగ్ ఉన్నాము. అక్కడ వాకింగ్లో మన నెట్లో ఇది తట్టుకున్నది. డిపిఆర్ సార్ నా ఎంబడి ఉండే, ఈ బాబు కూడా నా ఎంబడి ఉండే, ముగ్గురు ఉన్నాం. దాని జాలీలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేనే జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ విహెచ్ మెదక్లో పశు వైద్యశాలలో ఇక్కడ ఎండి ఖాజా సలావుద్దీన్ ఇక్కడ ట్రీట్మెంట్ చేసి డిపిఆర్ సార్ తీసుకొచ్చి ఒక జాలీలో తీసుకొచ్చి దాన్ని బతికిచ్చినాం. ఇద్దరం బతికిచ్చినాం. ఒక పెయిన్ కిల్లర్ పోయిడిన్ ఇచ్చినాము, మంచిగా అయిపోయింది. ఇప్పుడు పాలు కూడా తాపించినామండి దానికి. ఇక్కడ ఇతనికి అప్పచెప్తున్నాం, జాలీలో పెట్టుకుని దగ్గర ఉన్నాయి కొన్ని కుందేళ్ళు ప్రైవేట్, అందులో పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాం సార్.